2024 ఓట్ల తర్వాత వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. దాదాపు కూడా 11 సీట్లతోనే విజయకేతనం ఎగరేసిన వైసీపీ దాదాపు కూడా చాలా మంది నేతల్లో కూడా అసంతృప్తి వ్యక్తమవుతుంది. సో ఇదే నేపథ్యంలో దానికి అనుగుణంగానే ఇక చాలా మంది నేతలు అదేవిధంగా పోటీ చేసిన 175 మందిలో కూడా అటు 25 మంది ఎంపీలు కూడా చాలా మంది పార్టీ మారతారంటూ కూడా జరుగుతున్న ప్రచారం జోరుగా సాగుతుంది. ఇంకేముంది, పార్టీ అంతర్గతంలోకి వెళ్ళిపోతుంది. చాలా మంది నేతలు కూడా కనుమరుగైపోయారు. ఇక ఎమ్మెల్యేలు ఎంపీలుగా చేసిన చాలా మంది నేతలు కూడా ఇప్పటికి కూడా నియోజకవర్గంలో కనిపించట్లేదు. సో వీళ్ళు పార్టీ మారుతున్నారు, వాళ్ళు పార్టీ మారుతున్నారు అంటూ వస్తున్న కార్యక్రమాల్లో కూడా చాలా వరకు కూడా ఈ వార్తలు వెలుగు చూశాయి. సో ఇదే నేపథ్యంలోనే దాదాపు కూడా కర్నూలులో పోటీ చేసిన డోన్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఒక వైసీపీ సీనియర్ నేత అదేవిధంగా మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా పార్టీ మారుతారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. సో ఇదే ఎమ్మెల్యే 2019 నుంచి కూడా 24 వరకు కూడా ఒక ఫైనాన్స్ మినిస్టర్గా వైసీపీ పార్టీలో చేశారు ఆంధ్రప్రదేశ్కి. దాదాపు కూడా విజయ్ పంతా మోగించారు ఆ వైసీపీ యొక్క ఫైనాన్స్ మినిస్టర్గా అని చెప్పవచ్చు. దాదాపు కూడా చాలా వరకు కూడా కరోనా టైంలో కానీ మిగిలిన దాదాపు ఆర్థిక లోటుపాట్లు ఉన్న టైంలో కూడా మంత్రి లాక్కుని వచ్చారు ఆంధ్రప్రదేశ్. సో ఆ తర్వాత కూడా అప్పుల పాలు అవుతా ఉంది, కొంచెం గెట్ డౌన్ అవుతా ఉంది. సో ఇదంతా కూడా అందరికీ తెలిసిన మ్యాటర్. దాదాపు తర్వాత ఇక 2024 డోన్ నియోజకవర్గంలో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి మీద ఓడిపోయారు. దాదాపు సూర్యప్రకాష్ రెడ్డి కొన్ని వేల మెజార్టీతో అయితే గెలిచారు. సో ఇది కార్యక్రమంలోనే మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కనుమరుగైపోయారంటూ కూడా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా కనిపించట్లేదంటూ కూడా ఇటు వైసీపీ శ్రేణులు అదేవిధంగా టీడీపీ శ్రేణుల్లో పూర్తిగా ఆద్యం పోసుకుంది. ఆ తర్వాత బీజేపీలోకి వెళ్తున్నారు అంటూ కూడా వార్తలు వచ్చేసి, ఎందుకు బీజేపీలోకి వెళ్తున్నారంటే ఆల్రెడీ కూడా ఫైనాన్స్ మినిస్టర్గా చేశారు కాబట్టి ఇప్పుడు కేంద్రం నుంచి 2019 నుంచి 24 వరకు కూడా చేసిన ఫైనాన్స్ మినిస్టర్లో అటు కేంద్రం నుంచి ఇటు రాష్ట్రానికి రావాల్సిన నిధులు సమీకరణ తెచ్చే క్రమంలోనే అటు కేంద్రంలో ఉన్న చాలా మంది పెద్దలతో కూడా పరిచయాలు ఏర్పడ్డాయి. కాబట్టి ఇప్పుడు వైసీపీని వీడి బీజేపీలోకి వెళ్తున్నారంటూ కూడా వార్తలు చాలా వరకు కూడా పుట్టుకొస్తున్నాయి. సో ఇదే నేపథ్యంలోనే ఇక వైసీపీ అధికారిక ప్రకటన అయితే ఆయన వెళ్ళట్లేదు అంటూ కూడా తెలిపింది. కానీ మంత్రి రాజేంద్రనాథ్ ఇప్పటి వరకు కూడా నోరు మెదటం లేదు. తన సోషల్ మీడియా పోస్టుల ద్వారా కూడా ఏమి కూడా సోషల్ మీడియా కూడా తను వెళ్ళట్లేదంటూ కూడా చెప్పలేదు. సో ఇదే నేపథ్యంలోనే ఇప్పుడు అంటే అటు పార్టీ కార్యాలయం అయితే అధికారిక ప్రకటన అయితే చేసింది మంత్రి వెళ్ళట్లేదు అంటూ. బట్ ఇక్కడ వెళ్ళే మంత్రి కూడా ఏమీ చెప్పకపోవడంతోనే ఇంకా వార్తలు కూడా అది ఆద్యం పోసినట్లు కనిపిస్తోంది. సో ఇప్పటికైనా కానీ మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డి నోరు విరిపి అదేవిధంగా తను ఎక్స్లో కానీ లేదా మిగిలిన పోస్ట్ సోషల్ మీడియాలో కూడా బయటకు వచ్చి లేదంటే వార్తల మీడియా ఛానల్స్ ముందుకు కానీ పత్రికల ముందుకు వచ్చి తన పార్టీ మారట్లేదని చెప్పుకునేదాకా కూడా ఈ యొక్క ప్రచారాలు అయితే ఆగట్లేదు. సో చూద్దాం మరి ఇంతకీ రాజేంద్ర రెడ్డి పార్టీ మారుతారా లేదా. అధికారిక వైసీపీ ప్రకటన అయితే వచ్చింది, బట్ ఎమ్మెల్యే మాత్రం ఇంకా అధికారిక ప్రకటన అయితే చేయలేదు. చూద్దాం ఇక బయటకు వచ్చి చెప్తారా లేదా పార్టీ మారాలి ఆలోచనలో ఇంకా అంతర్గతంగా ఉన్నట్లు ఏమన్నా ఉంటున్నారా, లేదంటే అసలు పార్టీని నేను ఎందుకు పెడతాను, ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి వెంటే ఉంటాను, ప్రజలతో ఉంటాను, ప్రజలు ఏ తీర్పు ఇచ్చినా కానీ నేను సమర్థవంతంగా తీసుకుంటాను, ధైర్యంగా నిలబడతాను, ఇటు పార్టీకి ప్రజలకి అటు జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా నిలబడతాను అంటూ కూడా ఏమన్నా చెప్తారనేది కూడా కర్నూలు డోన్ ప్రజలు అయితే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.